హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ఇంటెగ్రల్ 0 to infinity cos 60 minus cos 4t by t into dt. ఎప్పుడైనా మన ప్రాబ్లం అనేది ఇలా ఇంటెగ్రల్ 0 to infinity ఉన్నప్పుడు e power minus st into capital F of t dt. సో ఇలా ఉన్నప్పుడు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఉపయోగించి చేస్తాం. అయితే మీరు కంపేర్ చేయండి మన ప్రాబ్లంతో ఈ పవర్ మైనస్ ఎస్టీ అది లేదు అంటే ఎస్ వాల్యూ 0 అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ అంటే ఈ పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ పక్కన డిటి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదంతా తీసుకోవాలి. కాస్ 60 మైనస్ కాస్ 4t బై టీ. కాబట్టి గుర్తుంచుకోండి, 0 to infinity ఉన్నప్పుడు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ని ఉపయోగించి చేస్తాం. చూడండి, బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ by the definition of Laplace transform. So formula ఏంటి? Integral 0 to infinity e power minus st into capital F of t dt is equal to L of f of t. ఓకే, ఇప్పుడు f of t ప్లేస్లో మనం ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తాం. పుట్ capital F of t is equal to cos 60 minus cos 4t divided by t. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ టీని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ 60 మైనస్ కాస్ 4t డివైడెడ్ బై టీ ఇంటూ dt పక్కనే ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కాస్ 60 మైనస్ కాస్ 4t డివైడెడ్ బై టీ. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తూ వద్దాం. రైట్ సైడ్లో ఉన్న ఎల్ ఆఫ్ కాస్ 60 మైనస్ కాస్ 4t బై టీ. ఇది ఏ మోడల్ సార్ మళ్ళీ అంటే చూడండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇలా ఉంటే డినామినేటర్లో టీ ఉంటే డివిజన్ బై టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. బై యూజింగ్ డివిజన్ బై టీ ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిఎస్. ఓకే, ఇది డివిజన్ బై టీ ఫార్ములా. ఓకే, సో అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇలా ఉంది, మనం అలా రాసుకోవచ్చు. ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఓన్లీ న్యూమరేటర్లో ఉండేదే రాయాలి. ఎల్ ఆఫ్ కాస్ 60 మైనస్ కాస్ 4t ఇంటూ డిటి అండ్ సారీ డిఎస్. ఓకే, ఇప్పుడు దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ L of cos 60 minus L of cos 4t into పక్కనే ds. So which is equal to integral s tends to infinity L of cos 80 की formula s by s square plus a square. s by s square plus a square అంటే 6 square అంటే 36 మైనస్ మళ్ళీ ఎల్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా ఏ అంటే ఇక్కడ 4 అని. సో ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ పక్కన డిఎస్. అయితే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా రావడానికి చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఆ టర్మ్ న్యూమరేటర్లో రావాలి, అప్పుడు దాన్ని లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అయితే చూడండి, ఎస్ స్క్వేర్కి ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకోండి, ఎస్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2s కదా, సో 2 రావాలంటే 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. మళ్ళీ 36 అంటే కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకే, అంటే నేను 2 రావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఇక్కడ కూడా 2 రావాలి కాబట్టి 1/2 ఇంటూ 2 చేస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ s టెన్స్ టు ఇన్ఫినిటీ 2s డివైడెడ్ బై, ఇక్కడ స్టార్టింగ్లో 1/2 రాశాను, 1/2 ఇంటూ s టెన్స్ టు ఇన్ఫినిటీ 2s, అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ డిఎస్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీస్తాము, సో 1/2 ఇంటూ 2 క్యాన్సిల్, ఈ స్టెప్పే వచ్చింది. ఓకే, సరే, ఇది ఎందుకు చేసాం, ఈ ఫార్ములా రావడం కోసం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డైరెక్ట్గా ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ రాయాలి, అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్, ఇక్కడ కూడా అదే ఫార్ములా, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది, అంటే లాగ్ ఏ బై బి రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 36 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 16గా రాయొచ్చు. సో ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇంకా లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే, డినామినేటర్లో ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే ఇంకా 1 ప్లస్ 36 బై ఎస్ స్క్వేర్. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ క్యాన్సిల్, 36 ఇదే వచ్చేది. సో డినామినేటర్ నుంచి ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ 16 బై ఎస్ స్క్వేర్, పక్కనే ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎస్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, లోయర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇది వస్తూనే ఉంటుంది, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ కాస్ 60 మైనస్ కాస్ 4t డివైడెడ్ బై టీ డిటి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పండి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ 36 బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీని, ఓకే, డివైడెడ్ బై 1 ప్లస్ చెప్పండి 16 బై ఎస్ స్క్వేర్ అంటే 16 బై ఇన్ఫినిటీ. ఓకే, అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు ఎస్ ప్లేస్లో ఎస్ని సబ్స్టిట్యూట్ చేయాలి, సో మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 36 by s square divided by 1 plus 16 by s square. ఓకే, ఇప్పుడు 36 బై ఇన్ఫినిటీ అంటే 1 బై ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ ఏదైనా ఉండనివ్వండి, న్యూమరేటర్లో డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉంటే దాని వాల్యూ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0, అప్పర్ లిమిట్ అయిపోయింది కదా, మైనస్ లాగ్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏంటంటే ఎస్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ స్క్వేర్ ప్లస్ 36 డివైడెడ్ బై
మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ఏంటి ఎస్ స్క్వేర్ వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ స్క్వేర్ క్యాన్సిల్, ఏ బై బి బై సి బై డి ఉంటే బి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఇలా ఉన్నప్పుడు ఏ బై బి ఇంటూ ఈ సి బై డి న్యూమరేటర్కి వెళ్తే డి బై సి అవుతుంది. సో అక్కడ కూడా అదేవిధంగా ఎస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ బై బి ప్లేస్లో ఎస్ స్క్వేర్ ఉంది, సి బై డి ప్లేస్లో ఎస్ స్క్వేర్ ఉంది, కాబట్టి ఏ బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ బై సి, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ లాగ్ 1/1 అంటే లాగ్ 1 వాల్యూ 0 అవుతుంది. ఓకే, మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 36 ఉంది, డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఓకే, లాగ్ 1 దాని వాల్యూ 0, 1/2 ఇంటూ 0 మైనస్ ఇది ఇలానే రాస్తున్నాను, లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 36 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఓకే, ఎస్, ఒక చిన్న ఫార్ములా ఇప్పుడు మైనస్ లాగ్ ఏ బై బిని ప్లస్ లాగ్ బి బై ఏ రాయొచ్చు. ఎలా సార్ అంటే చూడండి, మైనస్ ఆఫ్ లాగ్ ఏ బై బిని నేను ప్లస్ లాగ్ బి బై ఏ రాస్తున్నా. ఎలా రాస్తున్నాను చూద్దాం. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ అవుట్ సైడ్లో రాయండి, లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాయొచ్చు. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, లాగ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ లాగ్ బి అవుతుంది. అగైన్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది, లాగ్ ఏ బై బి అవుతుంది అంటే బి బై ఏ అవుతుంది. సో అదే వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36. ఓకే, సో మళ్ళీ ఇంకొక ఫార్ములా చూడండి, లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఎం ఇంటూ లాగ్ ఎక్స్ రాయచ్చు. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, బేస్ అనేది పవర్ అవుతుంది. ఇలా ఉంది, ఇలా రాసుకో. సో 1/2 పవర్ అవుతుంది, లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36 హోల్ పవర్ 1/2. మళ్ళీ చూడండి, ఎక్స్ పవర్ 1/2ని మనం రూట్ ఎక్స్ రాయొచ్చు కదా. ఎస్, అదేవిధంగా రాస్తున్నా, కంటిన్యూషన్ స్టెప్. సో దట్ ఈజ్ ఎ లాగ్ ఆఫ్ రూట్ అయిపోతుంది అని చెప్పాను, రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36. ఎస్, ఇప్పుడు చూడండి, మన ప్రాబ్లంలో ఏం కనుక్కోండి, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ట్ ఇది ఉండకూడదు అనమాట, ఇది మాత్రమే ఉండాలి. అంటే ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ పవర్ అక్కడ ఏం లేదు, 1 ఉంది, 1ని ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీగా రాయొచ్చు. ఓకేనా, కాబట్టి ఎస్ అంటే 0 అక్కడ. సో 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ 0 1 అయిపోతుంది, కాస్ 60 మైనస్ కాస్ 4t డివైడెడ్ బై t dt ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ is equal to log of root 0 plus 16 divided by 0 plus 36. So that is equal to log of 16 by 36. Okay, 4 తో క్యాన్సిల్ చేయండి, 4 times 4 9 times, that is equal to log root 4 by 9. సో రూట్ ఆఫ్ ఏ బై బిని రూట్ ఏ బై రూట్ బి రాసుకోవచ్చు, రూట్ 4 అంటే 2, రూట్ 9 అంటే 3 అంటే 2 సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ కాస్ 60 మైనస్ కాస్
4t డివైడెడ్ బై t dt. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.